Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. తామిశ్రాది నరకములను వర్ణించుట. దేవర్షి, ఆపదలు కలగకపోయినను, దారిద్ర్యము లేకపోయినను, బ్రాహ్మణుల నుండి కానీ ఇతర ఏ వర్ణముల నుండి కానీ దొంగతనంగా బలవంతంగా బంగారాన్ని కానీ రత్నములను కానీ అపహరించువానిని మరణానంతరము యమభటులు సందంశమను పేరుగల నరకంలో త్రోసివేస్తారు. అగ్నివలే కాలుచున్న లోహపు పిండములతో వానిని గురుచుతూ ఉంటారు. గమ్యమెరుగని స్త్రీతో సంగమించినను లేక స్త్రీ అగమ్యుడగు పురుషునితో రమించినను యమదూతలు వారిని తప్తసూర్మి అను నరకంలో పడవేసి కొరడాలతో కొట్టుచుందురు. మండుచున్న లోహపు పురుష ఆకారముతో స్త్రీని కౌగలింపచేయుదురు. అట్లే ఎర్రగా కాలిన స్త్రీ ఆకారముతో పురుషుని కౌగలింపచేయుదురు. పశువులు మొదలగు ప్రాణులతో వ్యభిచరించు వానిని మరణానంతరము యమదూతలు శాల్మలి అను పేరుగల నరకమున పడద్రోయుదురు. ఇది వజ్రముతో సమానమై లోహపు ముళ్ళులతో నిండి ఉన్న నరకము. నారద, రాజులు గాని రాజపరిచారకులు గాని సంబంధించిన అధికారులు గాని పాషండులై ధర్మ మర్యాదను పాలించకపోయినను మర్యాదకు భంగము కలిగించినను పాపభాజనులు అవుతారు. అట్టివారు మరణించిన తరువాత వైతరిణి అను పేరుగల నరకమున పడతారు. ఇది నరకముల కందకము. ఇది భయంకరమై వైతరిణి అను పేరుగలది. ఈ నదియందు ఆ పాపులను యమభటులు త్రోసివేస్తారు. నారద, ఈ నదిలో పడిన ప్రాణులను అచ్చటి జలచరములు 4 వైపుల నుండి చుట్టుకొని పీకు తింటూ ఉంటాయి. ఆ ప్రాణులు ఆ బాధకు తాళలేక ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. ప్రాణములు పోవు, బాధ తప్పదు. తమ చెడు పనుల ఫలితమును అనుభవింపటానికి బాధ్యులవుతారు. వారికి ఇంకొక దారియే లేదు. కర్మఫలము అనుభవించక తప్పదు కదా. అదియును కాక ఈ నది మలమూత్రములతో, రక్తము, కేశములతో, ఎముకలతో, మాంసముతో, నఖములతో, క్రొవ్వు మొదలగు అపవిత్ర వస్తువులతో నిండి ఉంటుంది. ఉన్నత కులమునందు జన్మించి కూడా శూద్ర స్త్రీకి భర్తయ్యి సదాచార విముఖుడై లజ్జావిహీనుడై పశువు వలె వ్యవహరించువాడు సహించరాని దుఃఖప్రదములగు గతులను పొందుతాడు. అటివానికి మరణించిన తరువాత పూయోదమనే నరకం ప్రాప్తిస్తుంది. ఆ నరకము మలమూత్రములతో, కఫంతో, రక్తమాంసములతో నిండి ఉంటుంది. క్రూరులకు యమదూతలు మిగుల పట్టుదలతో నరకమున పడి ఉన్న ప్రాణులతో ఆ అపవిత్ర వస్తువులను తినుటకు వివసులను చేస్తారు. ద్విజజాతికి చెందిన పురుషులు కుక్కలు, గాడిదలు మొదలగు వానిని పెంచువారు, వేటయందు ప్రేమ కలిగి ఉండువారు, అపవిత్ర స్థానములలో నిత్యము పశుహననము చేయువారు, అట్టి లక్షలాది అధమ ప్రాణులను చనిపోయిన తరువాత యమభటులు ప్రాణరోధమను నరకమున పడవేసి పదునైన బాణములతో గురుచుతారు. దుర్నయ మార్గమున ప్రవర్తించు వారికి కలుగు దుర్దశ చెప్పనలవి కాదు. దాంభికులు, నీచులైన వారు డంబాచార ప్రదర్శన కొరకు యజ్ఞములను ఏర్పాటు చేసి పశుహననము చేస్తారు. అట్టివారు ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తరువాత విశసనమను పేరుగల నరకమున పడవేస్తారు. అసహ్యకరమైన కొరడాలతో కొడతారు. ద్విజుడు కామమోహితుడై సగోత్రురాలగు స్త్రీతో సంగమించినచో ఆ మూర్ఖుని యమదూతలు లాలాభక్షమను నరకంలో త్రోస్తారు. అది వీర్యంతో నిండి ఉంటుంది. బలవంతముగా వారు వానికి ఆ వీర్యాన్ని తాగిస్తారు. చోరులు, రాజులు లేక రాజపురుషులు అగ్నినంటించినను, విషమును ఇచ్చినను, ఇతరుల సంపదలను నష్టపరిచినను, గ్రామములను ధనమును దోచుకొనినను వారిని యమదూతలు మరణానంతరము సారమేయాదనాను నరకమునకు తీసుకుని పోతారు. ఈ నరకమునందు 720 మిగుల విచిత్రములైన సారమేయములు, కుక్కలు ఉంటాయి. ఇవి ఆ నరకమునందలి ప్రాణులను ముక్కలు ముక్కలు చేసి తినును. మునీంద్ర, ఇందువలన ఈ నరకమునకు సారమేయాదనం అనే పేరు వచ్చింది. దీని తరువాత అవీచి మొదలగు ప్రముఖ నరకములను వివరించి చెప్తాను విను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. దేవర్షి, దానమును ధనమును ఇచ్చిపుచ్చుకొనుట్లో సాక్షులుగా ఉండి ఎల్లవేళలా అసత్యములు పలుకువారు, దొంగ సాక్ష్యము చెప్పువారు, పాపబుద్ధి కలవారు,
మృత్యువు తరువాత 100 యోజనముల ఎత్తైన పర్వత శిఖరముల నుండి అవీచి అను పేరుగల నరకమున పడద్రోయబడుదురు. ఈ నరకము మిక్కిలి భయంకరమైనది, దీనికే ఆధారమును లేదు. ఈ నరకమునందు ప్రాణులు తలక్రిందులుగా పడిపోతారు. ఈ నరకమునందు రాళ్లతో పరిచిన భూమి జలము వలె కనిపించును. అందువలన దీనిని అవీచి అంటారు. దేవర్షి, ఇచ్చట రాళ్ళు మాత్రమే పరచబడి ఉండును. ఎక్కడ చూసినను రాళ్లే. వాటి మీద పడిన ప్రాణుల అంగములన్నీయు తిలలతో సమానముగా ముక్కలు ముక్కలవుతాయి. అయినప్పటికీ వారు మరణించరు. అందువలన దానిలోనే ఉండి ఆ కష్టములను అనుభవించుటకు బాధ్యులవుతారు. నారద, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ప్రమాదవశమున మదిర త్రాగినచో యమదూతలు వారిని అయఃపానమను నరకంలో పడవేస్తారు. అగ్నిచే మండుచున్న లోహపు ఇనుప ముక్కలతో ముఖమునందు గుచ్చుతారు. మునీంద్ర, నీచకులమునందు జన్మించును, కానీ అభిమానమునకు లోబడి జన్మము, తపస్సు, విద్య, ఆచారములు, ఆశ్రమములందు తనకంటే శ్రేష్ఠులైన పురుషులను సన్మానించనివాడు అధముడని భావించబడును. మరణించిన తరువాత యమభటులు అతనిని తల నేలకు తాకించి క్షారకర్ధమను పేరుగల నరకంలో పడవేస్తారు. అతడక్కడ అసహ్యకరమైన బాధలను అనుభవించును. మునివర, కామమోహితుడైన మానవుడు నరబలి ద్వారా భైరవ యక్షులు మొదలగు వారికి యజనము చేయును. లేక స్త్రీలు నరపశువుల మాంసమును తినినను మరణించిన తరువాత రక్షోగణ భోజనము అను నరకంలో పడవేస్తారు. ఈ లోకమున వారు ఎవరిని చంపుదురో, ఎవరిని తిందురో వారందరూ వీరికి ముందే రాక్షసులై యమలోకమున ఉందురు. మునీంద్ర, చంపినవారు, తినినవారు ఆ నరకమునకు చేరుకుంటారు. చంపబడినవారు, తినబడినవారు అదే నరకమును చేరుకొని కసాయి రూపమున పరిణితి నొందుదురు. పదునైన గొడ్డళ్లతో తమను చంపిన వారిని, తినిన వారి శరీరములను నరికి వేయుచుందురు. వారి శరీరముల నుండి స్రవించుచున్న రక్తమును త్రాగి అనేక విధములుగా నృత్యము చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. నారద, గ్రామమున నివసించు వారికైనను లేక అడవిలో నుండి ప్రతి ప్రాణికి కూడా జీవించవలనను కోరిక ఉండును. ఆ ప్రాణుల జీవితములు తాము నమ్ముకున్న వారి మీద ఆధారపడి ఉండును. కానీ వారు ఆ నమ్మకమును వమ్ము చేసి ఆ వ్యక్తులను ఉద్ధరించి తమ దగ్గరకు తీసుకుందురు. విలాసములకు, మనోరంజనమునకు వారి శరీరములందు ముళ్లను గుచ్చుచు, తాళ్లతో బంధించుచు బాధించుచుందురు. అట్టివారు మరణించిన తరువాత యమదూతల ప్రేరణతో శూలప్రోతమను నరకమున పడిపోవుదురు. వారి అంగములన్నీయు శూలములు మొదలగు వాటి చేత గ్రుచ్చబడును. ఆకలి దప్పులతో సహించరాని బాధ కలుగుచుండును. పదునైన ముక్కులు గల కంక మొదలగు పక్షులు వారిని చీరుతూ ఉంటాయి. అప్పుడు వారికి వారు గతంలో చేసిన పాపములు స్మృతి పథంలో మెదులుతూ ఉంటాయి. విప్రవర్య, క్రూర స్వభావము గల మానవులు సర్పముల వలె ప్రాణులను భయపడుతూ ఉంటారు. వారు మరణించి దందసూకమను నరకంలో త్రోసివేయబడతారు. ఆ స్థలము 5-7 ముఖములు గల సర్పములచే పూర్తిగా నిండి ఉంటుంది. క్రూర స్వభావము గల ఆ సర్పములు బిలములలో ఉంటాయి. ప్రాణులు అచ్చటికి వచ్చినప్పుడు అవి వారిని కాటువేస్తూ ఉంటాయి. ఇతరులను ఎవరినైనా చీకటి గదిలో లేక వెలుతురు లేని ఇళ్లల్లో నివసించుటకు వివసులను చేసినచో ఆ చెడు కర్మ ఫలితముగా అవటారోధమను నరకంలో పడతారు. యమదూతలు ఈ పాపులను తమ చేతుల మీదుగా చీకటి స్థలములలో ఉంచి విషాగ్ని పొగల చేత బాధిస్తారు. గృహ యజమానులైన ద్విజులు సమయమునకు తమ దగ్గరకు వచ్చిన అతిథులను భస్మము చేయునంత పాపపు దృష్టితో చూచినచో మరణానంతరము వారిని యమరాజ సేవకులు నరకమున త్రోస్తారు. అట్టివాని కనుగుడ్లను వజ్రతుండములు గల కాక, కంక, వట, గ్రద్దలు మొదలగు క్రూరమైన పక్షులు పొడిచివేయును, కన్నులను పెరికివేయును. ఈ కారణముగానే ఈ నరకము పర్యావర్తనమను పేరుతో ఖ్యాతి వహించినది. జన్మతః ధనవంతుడనని అభిమాన మదోన్మత్తుడై ఇతరులను వక్ర దృష్టితో చూచువాడు, ప్రతి ఒక్కరిని శంకించువాడు, హృదయము ముఖము సదా వాడిపోయినవాడు, ఎప్పటికీ శాంతిని పొందనివాడు,
యక్షుని వలె ధనర సంరక్షణలో లగ్నమైనవాడు అధముడు నీచుడు అనబడును. అట్టివాడు మరణానంతరమున తాను చేసిన చెడు కర్మల ఫలితముగా యమభటుల ద్వారా సూచీముఖమను నరకమున పడవేయబడును. యమరాజ అనుచరుడు ధనమునంటి పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి యొక్క సకల అంగములను సూదులతో గ్రుచ్చి వేధించుచుందురు. దేవర్షి నారద, పాపకర్మలు చేయువారు యాతనలను అనుభవించుటకు ఇటివి వందల వేల సంఖ్యలో అనేక నరకములు ఉన్నవని తెలుసుకొనవలెను. అందు కొన్నింటిని తెలుపుట జరిగింది. అనేక నరకముల పేర్లను ఉచ్చరించనే లేదు. మునీంద్ర, ఈ నరకములన్నీ మహా దుఃఖప్రదములు. పాపులగు మనుష్యులు ఈ నరకలోకములకు వెళతారు. ధర్మపరాయణులగు పురుషులు సుఖప్రదములగు లోకములకు వెళతారు. మునీంద్ర, దేవిని పూజించు పూజారూపములు ఆరాధనా లక్షణములు నీకు తెలిపితిని. అదే ప్రతివారును అనుసరించవలసిన ధర్మము. వీటిని అనుష్ఠించిన మాత్రమున మానవుడు నరకమునకు వెళ్ళడు. చక్కగా పూజింపబడిన భగవతి జగదంబ సంసార రూప సాగరము నుండి మానవులను ఉద్ధరించును. శుభం. Subscribe and share my channel Sudarsana.